తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట విడుదల రజని. చిలకలూరిపేట నుంచి విడుదల రజని అయితే ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేసింది వైసీపీలో. అసలు తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె వెళ్ళి ఆ తర్వాత అదే చంద్రబాబు నాయుడు పైన, బాలకృష్ణ పైన, అలాగే ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల పైన చాలా వ్యాఖ్యలు చేసింది. అధికారం నుంచి కోల్పోయిన తర్వాత కానీ విడుదల రజనీకి గతం గుర్తుకు రాలేదు. విడుదల రజని ఇప్పుడు కనీస ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయింది. దీంతో విడుదల రజని జగన్మోహన్ రెడ్డిపై అసహనంగా ఉంది. ఎందుకంటే తనకి చిలుకలూరుపేట కాకుండా గుంటూరు ఈస్ట్ ఇవ్వడంతో మొదటి నుంచే ఇబ్బంది పడుతున్న విడుదల రజని ఇప్పుడు తన ఓటమికి కారణం జగన్ అని భావిస్తోంది. అందుకే ఇన్ని సంవత్సరాలు నిజంగా వైసీపీకి విధేయురాలుగా ఉన్నందుకు జగన్ చేసిన పని అంతగా నచ్చక ఇప్పుడు టీడీపీ పార్టీలోకి చేరబోతున్నట్టుగా సమాచారం. సో అంతే, ఎవరు సహకరిస్తే గెలిపిస్తే వాళ్ళ వంట ఉంటారు కానీ ఆ తర్వాత పదవులు ఇవ్వకపోయినా, పార్టీ గెలవకపోయినా నైతిక బాధ్యత వాళ్ళదేనన్నట్టు తీసి పడేసి వచ్చేస్తూ ఉంటారు. మరి హెల్త్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు ఏం చేసిందో ఆమెను ప్రశ్నిస్తే తప్ప సమాధానం లేదు. ఇప్పట్లో ఏం చెప్పలేమని కొద్దిసేపటి తర్వాత చెప్తాం, లేకపోతే ఇంకా రిపోర్టులు రావాలని తప్పించుకుంటారు తప్ప నిజంగానే రాష్ట్రంలో వైద్య శాఖ ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో కుంటుపడిందన్న వ్యవస్థని ప్రజలే సమాధానం చెప్తారు కానీ రజనీ కాదు. మరి ఇటువంటి విడుదల రజనీకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అవకాశం వస్తుందా? ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు అయితే వైసీపీ నుంచి ఏ ఒక్కరిని సైతం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది.